నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అతుల్ చందూర్కర్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు వెంకట జ్యోతిర్మయి, గోపాలకృష్ణరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ముందుగా ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం వైకుంఠ ఉత్తర ద్వార ప్రవేశం చేశారు. రంగనాయకుల మండపంలోకి వెళ్లిన ప్రముఖులకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో నడిచి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రముఖులు ఆకాంక్షించారు. రాజాసాబ్ చిత్రాన్ని అభిమానులు పెద్ద హిట్ చేయాలని కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కోరారు. గోవిందుడే ప్రభాస్ కు పెళ్లి చేస్తారని ఆకాంక్షించారు. కృష్ణంరాజు గారికి ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి గారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళం. సో తర్వాత నేను ఇంకా రాలేదు, ఇప్పటి వరకు 7 years అయిపోయింది. ఒకసారి ఆయనకు ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడే వెళదాం అనుకున్నాను. ఆయన దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది. అందరూ ఆయురారోగ్యం అక్కడి నుంచి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా కుటుంబం, మీ అందరూ మా కుటుంబం, తర్వాత మా ఫ్యాన్స్ అందరూ బాగుండాలి. అలాగే ప్రభాస్ గారు కూడా ఆరోగ్యంతో అష్టవిశ్వాసంతో వర్ధిల్లాలని దీవించాలని కొండమించి ఆయనకి పెళ్ళి అదే వెంకటేశ్వర స్వామి ఆయనే చేస్తారు. నేను ఆయన నమ్ముకుంటే దైవాజ్ఞ ఉండాలి కదా, ఆయన దైవాజ్ఞ ఉంది. బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను కొండ మీద ఉన్నాను అని. అక్కడి నుంచి ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చాను. ఆయన ఆశీస్సులతో రేపు 9వ తారీఖుని రాజాసాబ్ సినిమా మీ అందరూ ఆదరించి దాన్ని పెద్ద హిట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.